మనుష్యులలో పాపమున్నప్పటికీ పరిశుద్ధుడు కూడా ఉన్నది గనుక నీకు నమస్కారములు. దేవా, నీవు శక్తివై ఉన్నావు కాబట్టి మానవులకు జీవరాశులకు శక్తి ఇచ్చినావు గనుక వారు నడువగలరు, పనిచేయగలరు. గనుక నీకు మంగళ స్తోత్రములు. ఆమేన్. సూర్యోడు పువ్వులకెంతో సొగసైన రంగులతో సూర్యోదై నాటి యేసు శుభగుణములతో సూర్యోదై నాటి యేసు శుభగుణములతో. సైతన్య స్తోత్రములు ప్రారంభ ప్రార్థన. ఓ త్రియేక దేవుడైన తండ్రి, సాతానును ఎదిరించవలనని నీ వాక్య గ్రంథంలో వ్రాయించినావు. ఇదిగో ఇప్పుడే నీ సన్నిధానం ముందు వాటిని ఎదిరించుచున్నాం. మా ఎదిరింపుల వలన సైతానుకు వేదన నిస్సత్తువ కలిగించుము. మా ఎదిరింపుల వలన నీకు మహిమ, సంగమునకు జయము కలిగించుము. దయగల తండ్రి, సర్వశక్తిగల తండ్రి, మేము సాతానును ఎదిరించుటకు నీ సర్వశక్తుల నుండి మాకు శక్తిని దయచేయం. శత్రువు బలవంతుడి మీద నీకు అధికారం ఇచ్చినానని లోక 10వ అధ్యాయంలో వ్రాయించినావు. కాబట్టి మా తండ్రి, ఆ అధికారమును మేము వాడుకునే కృప దయచేయమని ప్రభునామంలో వేడుకొనుచున్నాం. సర్వలోకమును సృష్టించిన సృష్టికర్త అయిన తండ్రి యొక్క నామంలో సర్వలోకమును రక్షించిన రక్షణకర్త అయిన యేసుప్రభు యొక్క నామములో సర్వలోకమును ఆదరించుచు ఆయత్తపరుచుచున్న పరిశుద్ధాత్మ తండ్రి యొక్క నామములో త్రియేకదేవుని నామములో గాలిలోకములో బంధకములో ఉన్న ఓ సాతాను అనుచరులారా, దురాత్మల సమూహములారా, దెయ్యములారా, భూతములారా, పిశాచములారా, మేము మిమ్ములను ఎదిరించుచు గద్దించుచున్నాము గనుక మా ఎదిరింపులు గద్దింపులు జాగ్రత్తగా ఆలకించమని త్రియేకదేవుని నామములో మీకు ఆజ్ఞాపించున్నాము. ఆమేన్. శిరఛేదనం. తిట్టుట, కొట్టుట, చంపుట మొదలైనవి మానవుల్లో కొందరు యొద్ద నుండి దుర్గుణములు. ఇవి కూడా సాతాను శిరస్సులోనివై ఉన్నవి. కుటుంబ సంబంధమైన కలహములు, ఆపదలు, పాపములు సాతాను శిరస్సు తెచ్చిపెట్టినవే. దేవుని వాక్యాన్ని అడిగినాక సాతాను శిరస్సు ఇప్పుడే ఖండించిన. ఆకలి వేస్తే ఒక ఇంట్లోని తీసుకుని తింటే ఏం తప్పు అని కొందరు దొంగతనం చేయుదురు. ఇవి కూడా సాతాను యొక్క శిరస్సులకు అన్వయించినదే. సాతాను శిరస్సు ఇప్పుడే ఖండించిన. సైతాను ప్రార్థన. ఓ సాతానా, నీ దూతలు నిన్ను చూచి నీ వల్ల మేము కూడా చెడిపోయినాము అని వారు నిన్ను ఎదిరిస్తారేమో. అప్పుడు నీకు మరింత బాధ. అందుకు నీవు, నేను శోధిస్తే మాత్రము మీరెందుకు పడవలను అంటే అప్పుడు వారికి బాధ. కాబట్టి నీకు నీ దూతలకు బాధపడే యోగము పట్టును. ఓ దెయ్యములారా, మీరు విశ్వాసుల మీద బాణములు వేయినప్పుడు వారు కూడా మీ మీద బాణములు వేయుదురు. కాబట్టి మీకు ఎల్లప్పుడూ తెరిపిలేని బాణములు. మీరు తప్పించుకొనలేరు. ఓ సాతానా, నీవు మా సొంత అవయవముల మీద బాణములు వేసినావు. నీవు ఆకారం లేనివాడు అయినను నీకు మా వంటి అవయవములు నిరాకారముగా ఉండవని గ్రహించి నీ నిరాకార అవయవముల మీద మేము బాణములు వేయుచున్నాము. ఆమేన్. కార్యములు శ్రమలతో కూడిన చావు నీకు. నరులను బాధించినప్పుడల్లా వ్రాతలో పడిన శిక్షలపై పడును నీకు. యూప్రటీస్ నది వరదున్న భూతాలకు కలిగిన దుర్గతి కలుగు నీకు. విజ్ఞప్తి పత్రిక వెల్లడించక ముందు కంపము భీతియు కలుగు నీకు. హేడెస్ మడతలొప్పి హింస నీకు. హర్మగర్ధోని యుద్ధము హడలు నీకు. కడదరల గొయ్య ముట్టి కాయ నీకు. అగ్నిగుండమంటి నిరాశ నీకు. ఆమేన్. సమర్పణ ప్రార్థనా స్థుతి.
దేవా, నీ చిత్తమే నా చిత్తము. నీ చిత్తమునకు వ్యతిరేకముగా నున్నప్పుడు నా చిత్తమును కొట్టివేసుకుందును. దేవా, ఒక చోటికి వెళ్ళమని నీవు నాతో చెప్పినప్పుడు నా మనసులో ఇష్టం లేకపోయినను మరియు నాకు శక్తి వీలు లేకపోయినను ఏమీయో మాట్లాడకుండా అబ్రహాము వలె వెళ్ళుటకు పూనుకున్నాను. దేవా, ఒక కష్టమైన పని నీవు నాకు అప్పగించి తప్పకుండా చేయమని చెప్పిన ఎడల నాకు దిగులు పుట్టినప్పటికీ ఇష్టం లేకపోయినప్పటికీ ఆ పని చేయుటకై పూనుకున్నాను. దేవా, నాకు ఇష్టం లేని మనిషితో నీవు చెప్పే మాటలు అతనికి చెప్పుటకు వెళ్ళమని నీవు ఆజ్ఞించిన ఎడల నాలో పిరికితనము పాతుకొని ఉన్నప్పటికీ అతనితో మాట్లాడుటకు పూనుకున్నాను. దేవా, మరి ఒక మనిషి యొద్దకు వెళ్ళి నన్ను గురించి సాక్ష్యం ఇమ్మని నీవు నాతో చెప్పిన ఎడల ఏమి చెప్పవలనో నాకు తెలియనప్పటికీ నేను వెళ్ళుటకు పూనుకున్నాను. ఆమేన్. నీ ప్రేమ కారణంబునానికై పరిచయాచేతురివిగో ఎంబోని విషయ మై సొగసుగా చురుకు కన్నుతో బరుగెత్త వినయ పాదములివిగో కనువు నాటిదిగో గై కొనుమేయో ప్రభువాని కొనికి ప్రార్థింపుమే. రాకడ ప్రార్థనలు స్తుతులు. దేవుడు అబ్రహాముతో నేను చూపించు దేశమునకు వెళ్ళుమని చెప్పినప్పుడు ఎట్లు పోవలెను అని అడగలేదు. మరియు దేవుడు అబ్రహామునకు కుమారుని ఇచ్చేదనని వాగ్దానము చేసెను. అబ్రహాము ఎలాగూ ఇస్తావు, ఎప్పుడు ఇస్తావు అని ప్రశ్నించలేదు. దేవుని మాట నమ్మి ఊరుకున్నెను. కుమారుడు ఆలస్యముగా జన్మించినను విశ్వాసము చెడలేదు. శారా నమ్మలేదు గాని నవ్వినందుకు ప్రభువు కోపపడెను. అబ్రహాము కూడా నవ్వినాడు గాని దేవునికి అసాధ్యమైనది లేదని నమస్కరించి నమ్మెను. అబ్రహాము కుమారుడైన ఇస్సాకుకు ముంగుర్తుగానున్న యేసు ప్రభు యొక్క రెండవ రాకడను గురించి 2000 సంవత్సరముల నుండి కనిపెట్టుచున్నాము. మనము ప్రార్థించి నమ్మి విసుగు కొనక సిద్ధపడవలెను. రాకడకు సిద్ధపడుటలో అబ్రహాము యొక్క విశ్వాసము దయచేదు అని నమ్మి నీకు నమస్కారములు చెల్లించుచున్నాము. ఆమేన్. సిద్ధంబు గాలేనని తెలిసినది మీరు గానం పరిశుద్ధాత్మయే నన్ను కడకు సిద్ధము చేసి కొనును త్వరగా రానున్నా యేసు త్వరగానే రమ్ము తండ్రి. ప్రకటన గ్రంథంలోని స్తుతులు. ప్రకటన 5:12 దేవదూతల స్తుతి. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతను మహిమయు స్తోత్రమును పొందనరుడు అని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. ప్రకటన 5:13-14 సమస్త సృష్టియు చేసిన స్తుతి. సింహాసనాసీనుడై ఉన్న వానికిని గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగుగాకయని చెప్పుట వింటిని. ఆ 4 జీవులు ఆమేన్. ప్రకటన 6:9-10
హతసాక్షులు చేసిన స్తుతి. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. ఆమేన్. సృష్టికరిగిన ప్రార్థన. తండ్రి, నీవు కలుగు చేసిన సృష్టిలో ప్రతి జీవిని ప్రతి వస్తువును ప్రతి నిమిషము దీవించుచుండము. యెషయా 27:3. తండ్రి, నీవు కలుగు చేసిన సృష్టి అందరికీ నర్వాకునిచ్చి క్రీస్తు ప్రభువును గురించిన సమాచారమును భూలోకంలో ఉన్న ఒక్కొక్కరికి స్వప్నములోను దర్శనములోను అందించుము. తండ్రి, నీవు మా ప్రార్థనలు విన్నందులకు నీకు స్తోత్రములు. నీ లక్షణ స్తోత్రములతో పాటు సృష్టి యావత్తు చేత స్తుతిమోత మ్రోగించుము. ఆమేన్. తండ్రికి నీ కుమారునికి పరిశుద్ధాత్మకును జయము. తండ్రికి నీ కుమారునికి పరిశుద్ధాత్మకును జయము. ఇహ పరములాయందు ఇహ పరములాయందు శాశ్వత కాలము జయము. సర్వలోక ప్రభువున